భోగాపురం ఎయిర్పోర్టుపై ఏపీ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు సెటైర్లు వేశారు. భోగాపురం కంటే విజయవాడే వెళ్లడం ఈజీ అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. భోగాపురం ఎయిర్పోర్టుకు వెళ్లేలోపు వందే భారత్లో విజయవాడ వెళ్ళొచ్చు అంటూ సెటైర్లు వేశారు. విశాఖ నుంచి భోగాపురానికి 2.5 గంటలు సమయం పడుతుందని కూడా చెప్తూ ఉన్నారు. ఎయిర్పోర్టు బదులు 2 వందే భారత్ రైళ్లు వేయాలంటూ కూడా విష్ణుకుమార్ రాజు చెప్పారు. ఎయిర్పోర్టుపై ప్రజాభిప్రాయం తీసుకోవాలంటూ కూడా కామెంట్ చేశారు. విశాఖ ఎయిర్పోర్టును యథావిధిగా కొనసాగించాలంటూ కూడా చెప్పారు. ఇప్పటికే ఎయిర్పోర్టుపై రాజకీయ రచ్చ కొనసాగుతున్నటువంటి వేళ విష్ణుకుమార్ రాజు కామెంట్లతో మరోసారి తెరపైకి భోగాపురం ఎయిర్పోర్ట్ వివాదం అనేది వచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టిడ్కో ఇల్లు ఏంటంటే ట్రై జంక్షన్లో 1296 ఇల్లు 2018 మేలో టెండర్ తీసుకుని ఇప్పటి వరకు కూడా కంప్లీట్ చేయలేదు. దాని దురదృష్టం ఏంటంటే కంప్లీట్ కాదు, అసలు ఫౌండేషన్లోనే ఉన్నాయి యాజ్ ఇట్ ఈస్. కానీ ప్రాంత ప్రభుత్వము వారు లబ్ధిదారులందరి దగ్గర అమౌంట్ తీసుకోవటము, ఫుల్ పేమెంట్ కూడా చేయటం జరిగింది. వాళ్ళు ఈఎంఐలు కడుతున్నారు బ్యాంకుకి, కానీ ఈఎంఐలు కడుతూ ఇక్కడేమో ఇల్లు లేవు, తర్వాత అద్దెంట్లో ఉంటూ దానికి మళ్ళీ కడుతున్నారు. చాలా బిలో పవర్టీ పీపుల్కి ఆ ఇల్లు కేటాయించడం జరిగింది. కాబట్టి ఇమీడియట్గా దానికి ఏదో ఒక డెసిషన్ తీసుకుని మళ్ళీ కొత్తగా నిర్మాణం చేపట్టాలి ఎక్కడని చెప్పి నేను కోరటం జరిగింది. ల్యాండ్ క్రమబద్ధీకరణ సంబంధించి ల్యాండ్ 22A ఇష్యూస్లో ఉన్నాయి. ఇప్పుడు కొత్త గైడ్ లైన్స్ వచ్చినాయి కాబట్టి మిగిలినవన్నీ కూడా ఆ గైడ్ లైన్స్కి అనుగుణంగా ఉన్నాయి. తప్పనిసరిగా అది క్రమబద్ధీకరణ చేయాలని చెప్పి కోరటం జరిగింది. అట్లాగే జియో 30 ఏదైతే యుఎల్సి ల్యాండ్స్ ఎవరైతే ఎక్స్ట్రా ల్యాండ్స్లో ఉన్న ప్రభుత్వం భూముల్లో ఆక్యుపై చేసుకుని ఉన్నారో దాంట్లో కూడా కొంత టైం సరిపోవటం లేదు, టైం ఎక్స్టెన్షన్ కావాలని చెప్పడం జరిగింది. దానికి అది మొత్తం స్టేట్ వైడ్ జియో, అది దానికి కూడా టైం పెంచుతారు. ఎకనామిక్ రీజన్ కి సంబంధించి ల్యాండ్ ఇష్యూస్, స్టీల్ ప్లాంట్ అది పల్లా గారు వారు మాట్లాడారు. నేను మళ్ళీ ఋషికొండ విషయము ఇప్పుడు ఈ సమావేశంలో లేవనెత్తలేదు, ఎందుకంటే పబ్లిక్ ఒపీనియన్ మీరు కూడా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. మీరందరూ పబ్లిక్ ఒపీనియన్ తీసుకుని పబ్లిక్ని అడగండి, దానికి ఋషికొండ బడాబాబులకు ఇవ్వాలా లేకపోతే నార్మల్ పీపుల్ కూడా అవకాశం ఉంటుంది. దానికి బడాబాబులు అంటే పెద్ద పెద్ద కంపెనీస్ అన్న ఉద్దేశం, సో పెద్ద పెద్ద హోటల్స్. బట్ నేను నా స్టాండ్ నేను ముందే చెప్పాను, ఇది మా వ్యక్తిగతమైన స్టాండ్. పబ్లిక్ ఒపీనియన్స్ కూడా మీరు తెలుసుకుని దానికి డెసిషన్ తీసుకోవాలనేది నా యొక్క ఉద్దేశం. 14 ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు, కనెక్టివిటీ రూట్స్. విష్ణుకుమార్ రాజు కామెంట్లతో మరోసారి తెరపైకి భోగాపురం ఎయిర్పోర్ట్ వివాదం అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎయిర్పోర్టుపై రాజకీయ రచ్చ కొనసాగుతున్నటువంటి వేళ విష్ణుకుమార్ రాజు కామెంట్స్ అయితే సంచలనంగా మారాయి. విశాఖ ఎయిర్పోర్టును యథావిధిగా కొనసాగించాలంటూ కూడా ఆయన చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎయిర్పోర్టుపై ప్రజాభిప్రాయం తీసుకోవాలని కూడా విష్ణుకుమార్ రాజు అంటూ ఉన్నారు. వివాదాల నేపథ్యంలో ప్రజాభిప్రాయం మేరకు ముందుకు వెళ్ళాలంటే అది జరగనటువంటి పరిస్థితి అని కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఎయిర్పోర్టు బదులు 2 వందే భారత్ రైళ్లు వేయాలంటూ కూడా విష్ణుకుమార్ రాజు చేసినటువంటి కామెంట్స్ సంబంధించి కూడా జోరుగా చర్చ అయితే జరుగుతోంది. విశాఖ నుంచి భోగాపురానికి 2.5 గంటలు ప్రస్తుతం అయితే సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఈ సమయంలో వందే భారత్లో విజయవాడ వరకు వెళ్ళొచ్చు అంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్ ఒక సెటైరికల్గా అయితే అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కూటమిలో ఏకాభిప్రాయం లేదు నేతల మధ్య అనే దానికి విష్ణుకుమార్ రాజు కామెంట్స్ ఒక సంకేతంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, 2014-19 మధ్యలో కూడా కూటమిలో చిచ్చు చెలరేగడానికి ముందుగా నేతల భిన్నమైనటువంటి కామెంట్స్ కావచ్చు, మేము కేంద్రం మీరు రాష్ట్రం, కేంద్రంలో మాది అధికారం అనేటువంటి రీతిలో రకరకాలైనటువంటి ఒకే అంశం మీద భిన్నమైనటువంటి కామెంట్స్తో పొత్తు ఏ విధంగా అయితే చెదిరిపోయిందో మనం క్లియర్ కట్గా చూసాం. ఈ కామెంట్ మళ్ళీ దానికి ఆద్యం పోస్తోంది. విష్ణుకుమార్ రాజు కామెంట్స్ అనేది కూడా రకరకాలుగా జోరుగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది సోషల్ మీడియాలో. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? గుడ్ ఈవినింగ్. ఏదైతే విష్ణుకుమార్ రాజు చాలా హాట్ కామెంట్స్ చేశారని చెప్పొచ్చు. ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి నేత కామెంట్ చేయడంపై చాలా గుసగుసలు వినిపిస్తుందని అంటూ కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించినంత వరకు కూటమి ప్రభుత్వానికి సంబంధించి 2019 ఫిబ్రవరి 14లోనే మేము ఫౌండేషన్ స్టోన్ వేసామంటూ కూడా ఒకవైపు కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితుల్లో, మరొక వైపు వైఎస్ఆర్సీపీ ఏదైతే మేము అధికారంలోకి
వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భూసేకరణలో కానీ భూ వివాదాలకు సంబంధించి అన్నిటికీ చెక్ పెట్టి ఎయిర్పోర్ట్ కి సంబంధించినంత వరకు క్లియరెన్స్ ఇచ్చామంటూ కూడా ఒకవైపు ఏదైతే వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి హాట్ కామెంట్స్ గా మారుతున్నటువంటి పరిస్థితి, రెండు పార్టీల మధ్య హాట్ కామెంట్స్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో స్వపక్షంలో విపక్షంలో ఏదైతే విష్ణుకుమార్ రాజు చేసినటువంటి వ్యాఖ్యలు కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కు వెళ్లే లోపు వందే భారత్ లో విజయవాడ చేరిపోతామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించినంత వరకు విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వెళ్లాలంటే కనీసం 2 గంటల సమయం పడుతుందంటూ కూడా చాలా హాట్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా తెల్లవారి 9 గంటలకు విమానానికి బయలుదేరాలంటే 5:30కే ఇక్కడ బయలుదేరి భోగాపురం ఎయిర్పోర్ట్ చేరుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంత ట్రాఫిక్ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎయిర్పోర్ట్ ఉండడం పైన పూర్తిగా కూడాను రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా హాట్ కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి. మరొక వైపు విఎంఆర్డీఏ ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించినంత వరకు 6 లైన్లతో పూర్తిగా రోడ్డు విస్తరణ చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో విష్ణుకుమార్ దానిపై కూడా హాట్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే 6 లైన్లకు సంబంధించి రోడ్డు విస్తరణ పనులకు సంబంధించినంత వరకు ఏదైతే అటవీ శాఖ అనుమతులతో పాటుగా ఏదైతే కొన్ని కేంద్ర అనుమతులు రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి సంబంధించినంత వరకు కూడాను పూర్తిగా రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. జూన్ నాటికి అవి పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు, ఇంకా లేట్ అయ్యే పరిస్థితే ఉంటుంది. ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ వెళ్ళి విజయవాడ వెళ్లాలనుకునే వాళ్ళు 4 గంటల సమయం పడుతుంది. 4 గంటల్లో వందే భారత్ లో బయలుదేరితే విశాఖ నుంచి విజయవాడ వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుందంటూ కూడా చాలా హాట్ కామెంట్స్ చేసినటువంటి సిచ్యువేషన్. మరొక వైపు దీనికి సంబంధించినంత వరకు కేంద్రానికి కూడా చెప్పాము, మరొక 2 వందే భారత్ విశాఖ పంపించాలంటూ కూడా చాలా ఘాటైన కామెంట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. స్వపక్షంలో విపక్షంలా తయారైనటువంటి పరిస్థితి. ఏదైతే విష్ణుకుమార్ రాజుకు సంబంధించినంత వరకు కూడాను కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కీలకంగా విష్ణుకుమార్ రాజు విష్ణుకుమార్ రాజు కామెంట్స్ తో చాలా మంది అంటే సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి కామెంట్స్ ఏంటి అని అంటే, కూటమిలోనే టీడీపీకి భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే ఇష్టం ఉంది కానీ భారతీయ జనతా పార్టీ ఈ ఎయిర్పోర్ట్కు అనుకూలంగా లేదు, టీడీపీ ఒత్తిడితోనే ఇదంతా కూడా కొనసాగుతోంది అనేటువంటి రకరకాలైన విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు మనం? దీని మీద ఏ విధంగా చర్చ జరుగుతుంది? డెఫినెట్ గా 100% దీనికి సంబంధించినంత వరకు కూటమి ప్రభుత్వంకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఏదైతే జిఎంఆర్ కి భోగాపురం కన్స్ట్రక్షన్ కి సంబంధించి ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ కి అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ స్వపక్షంలో విపక్షంలో ఏదైతే విష్ణుకుమార్ రాజు ఎమ్మెల్యేగా ఉంటూ అదే పార్టీలో కామెంట్ చేసినటువంటి పరిస్థితి. భోగాపురం ఎయిర్పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ గా తయారు చేసి మరీ ముఖ్యంగా ట్రయల్ రన్ సక్సెస్ అయిన తర్వాత ఇటువంటి కామెంట్స్ చేయడంపై సర్వత్రా ఒకంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి నెలకొంటుంది. మరొక వైపు కూటమి ప్రభుత్వంలో కూడా ఒకవైపు టీడీపీ గాని జనసేన గాని మరొక వైపు భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి నాయకులు ఏం మాట్లాడతారనే దానిపై కూడా ప్రజలు వేచి చూడాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే దాపురించిందని చెప్పొచ్చు. ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించినంత వరకు కూడా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ గా మార్చాలి, డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అన్ని కూడాను విశాఖ కేంద్రంగానే కొనసాగించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దీనిపైన ప్రజాభిప్రాయ సేకరణ చేసిన అనంతరం కూడాను విశాఖ నుంచి ఎయిర్పోర్ట్ తరలించాలంటూ కూడా చాలా హాట్ కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి. దీనిపైన అసలు టీడీపీ ఏం మాట్లాడబోతుంది, జనసేన దీనికి అనుకూలంగా ఉంటుందా, లేదా విష్ణుకుమార్ రాజుకు సంబంధించినంత వరకు భారతీయ జనతా పార్టీ నాయకులు స్వాగతిస్తారా లేదా వ్యతిరేకిస్తారా అనే దానిపై కూడా చాలా ప్రశ్నలు నెలెత్తేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీకి ఒక అస్త్రం దొరికినట్లయినటువంటి పరిస్థితి ఉందని కూడా చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా, దీన్ని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా ఏదైతే వైసీపీకి సంబంధించినంత వరకు కూడాను గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకి అనుకూలంగా ఉందనే చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించినంత వరకు విశాఖ నుంచి వెళ్లాలంటే చాలా సమయం పడుతుంది, ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ తరలించడం సరికాదంటూ కూడా గతంలో కామెంట్ చేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించినంత వరకు అనుకూలంగా మాట్లాడినట్టుగానే కనిపిస్తా ఉంది విష్ణుకుమార్ రాజు కామెంట్స్ అన్ని కూడా. కానీ అసలు 2019కి సంబంధించినంత వరకు కూడా అప్పుడున్నటువంటి పొలిటికల్ ఆస్పెక్ట్స్ కానీ అప్పుడున్నటువంటి గ్రౌండ్ రియాలిటీ ప్రకారం అప్పుడు కామెంట్స్ ఒకంత మరుగున పడిపోయినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో కూటమి ప్రభుత్వంలో ఉన్న తర్వాత విష్ణుకుమార్ రాజు ఇటువంటి కామెంట్స్ చేయడం, మరొక వైపు కేంద్ర ప్రభుత్వమే ఏదైతే జిఎంఆర్ కి సంబంధించినంత వరకు అన్ని అనుమతులు ఇస్తూ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ గా తయారు చేసినటువంటి పరిస్థితి. టెస్ట్ డ్రైవ్ కూడా ఏదైతే టెస్ట్ ట్రయల్ రన్ కూడా సక్సెస్ గా అయిపోయినటువంటి పరిస్థితి. జూన్ నుంచి కూడాను ప్రజలకు
ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, మరొక వైపు ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం కూడా విశాఖలో ఎయిర్పోర్ట్ అంటే కొంతమంది ఇది విష్ణుకుమార్ రాజు వ్యక్తిగత వ్యాఖ్యలు పార్టీ పరంగా చూడాల్సినటువంటి అంశం కాదు అనేటువంటి మాట కూడా చెప్తున్నప్పటికీ కూటమిలో దీనికి సంబంధించి భిన్నమైన డిస్కషన్ అయితే నడుస్తోంది. భరత్, దీనికి సంబంధించి ఏంటి? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కూడా మనం క్లియర్ కట్ గా చూడాల్సినటువంటి పరిస్థితి. భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించినంత వరకు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది స్టార్టింగ్ పాయింట్ గా, అంటే మొదటి మెట్టుగా చెప్పుకునేటటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వము ముందుకుంటా తీసుకొస్తున్నటువంటి అంశంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో విష్ణుకుమార్ రాజు ఇటువంటి కామెంట్స్ చేయడంపై సర్వత్రా ప్రశ్నార్థకంగానే మారినటువంటి పరిస్థితి. ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించినంత వరకు అంతర్జాతీయంగా కనెక్టివిటీ ఉన్నటువంటి పరిస్థితుల్లో, సమృద్ధిగా వనరులు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ 24 గంటల పాటు ఫ్లయింగ్ ఉండేటటువంటి ఎయిర్పోర్ట్ నిర్మించాలని గత కొంతకాలం నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి బీజం పడే దాదాపు 5 ఏళ్లు పూర్తయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 2026 జూన్ నాటికి దీనికి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాల మధ్య ఉద్యోగ కల్పనతో పాటుగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి బీజం పడుతుందంటూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితుల్లో విష్ణుకుమార్ రాజు చేసినటువంటి కామెంట్స్ అన్ని కూడా అందరినీ మరొకసారి ప్రశ్నించేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. విశాఖలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ 2 గంటలు ట్రావెల్ చేసి భోగాపురం ఎయిర్పోర్ట్ వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందా అనే దానిపై కూడా అందరూ కూడా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టేటటువంటి పరిస్థితి విశాఖలో ఉన్నటువంటి ప్రజలది. దీనికి సంబంధించినంత వరకు కూడాను ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం విఎంఆర్డీఏకి సంబంధించి 6 లైన్ల గ్రీన్ రహదారి నిర్మాణానికి భోగాపురానికి సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్ తో విశాఖపట్నానికి 6 లైన్ల రోడ్డును కనెక్టివిటీ ఏర్పాటు చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో దాంట్లో కూడా జాప్యం జరిగే అవకాశం ఉందంటూ కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ఒకవైపు ఏదైతే అటవీ శాఖ అనుమతులతో పాటుగా కొన్ని అనుమతులు రావాల్సి ఉన్నటువంటి పరిస్థితి, ఇంకా భిన్నమైనటువంటి కామెంట్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఒకంత కూటమిలో లోకలు స్టార్ట్ అయ్యాయా అనేటువంటి ఒక ప్రశ్నతో పాటుగా అది విష్ణుకుమార్ రాజు పర్సనల్గా మాట్లాడినటువంటి మాట, అది పార్టీకి కానీ లేకపోతే కూటమితో కానీ సంబంధం లేనటువంటి అంశం, ఆ విధంగా చూడొద్దని మరొక వర్గం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా 2014-19 మధ్యలో విభేదాలు అనేవి కూడా విభిన్నమైనటువంటి ఒకే అంశానికి సంబంధించి విభిన్నమైనటువంటి కామెంట్స్ రూపంలోనే రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా ఏమైనా చోటు చేసుకుంటుందా పరిణామం అని కూడా రకరకాలుగా చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, ఇక భోగాపురం ఎయిర్పోర్ట్పై ఏపీ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు సెటైర్లు అయితే వేశారు. భోగాపురం కంటే విజయవాడ వెళ్ళడం ఈజీ అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్లేలోపు వందే భారత్లో విజయవాడ వెళ్ళొచ్చు అంటూ కూడా హాట్ కామెంట్స్ చేశారు. విశాఖ నుంచి భోగాపురానికి 2 గంటల సమయం పడుతుందనేటువంటి మాట కూడా వారు చెప్పారు. ఎయిర్పోర్టు బదులు 2 వందే భారత్ రైళ్లు వేయాలని కూడా అన్నారు. ఎయిర్పోర్టుపై ప్రజాభిప్రాయం తీసుకోవాలంటూ కూడా కామెంట్స్ చేశారు. విశాఖ ఎయిర్పోర్టుని యథావిధిగా కొనసాగించాలంటూ విష్ణుకుమార్ రాజు చేసినటువంటి హాట్ కామెంట్స్ బ్రేకింగ్ న్యూస్ ద్వారా చూస్తున్నాం.